విభజన అనగానే మొదట వచ్చే మాట ఎవరికి ఎంత అని. అంటే ఆస్తులు, అప్పులు, కృష్ణా గోదావరి జలాలు, స్థలాలు, నగదు, ఇలా అన్ని అంశాలు రెండు రాష్ట్రాలు ఓ లెక్క ప్రకారం పంచుకోవాల్సిందే. అయితే హైదరాబాద్ 10 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి రాజధాని కావడంతో అనేక సంస్థలు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. వాటి ఆస్తులు తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్నాయి. దీంతో విభజన సమయంలో ఈ సంస్థలకు సంబంధించి పీట ముడిపడుతోంది. దీనిపై తెలంగాణ వాదనేంటి, అభ్యంతరాలేంటి, పూర్తి వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ రైటర్ దొంతు రమేష్ అడిగి తెలుసుకుందాము. న్యూస్ రూమ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. దొంతు రమేష్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తొలిసారిగా భేటీ కాబోతున్నారు. జ్యోతిరావు పూలే భవన్లో రేపు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి 9, 10 షెడ్యూల్లో ఈ అంశాలను పరిష్కరించుకునే దిశగా ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దానికి సంబంధించి తెలంగాణ ఏం కోరాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం కోరాలి, ఆంధ్రప్రదేశ్ ఏం కోరుకుంటుంది, అవి ఇవ్వాలా వద్దా అన్న అంశానికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రేపు మాట్లాడుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఒక సామరస్యపూర్వకత వాతావరణంలో ముందుగా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ వాటాల గురించి మాట్లాడుకుందామని రాసిన నేపథ్యంలో ఆ లేఖకు ప్రతిస్పందిస్తూ రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటివరకు పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి అంశాలు మాట్లాడుకోవడానికి 30 సార్లు అధికారుల స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు కొంత వర్కౌట్ కూడా అయింది. కొన్ని అంశాలు కూడా పరిష్కారమయ్యాయి. ప్రధానంగా ఏపీ భవన్కి సంబంధించిన అంశం ఇటీవలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కారమైంది. అదేవిధంగా మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన అంశం కూడా ఆ వివాదం కూడా పరిష్కరించుకున్నాం. భారీగా మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించినది భారీ సమస్యగా చెప్పవచ్చును. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం దాన్ని కూడా సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్కి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా అది కూడా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించుకున్నారు. ఏపీ భవన్కు తెలంగాణకు వచ్చే వాటాను కూడా ఢిల్లీలో నిర్ధారించుకుని ఆ సమస్యను కూడా పరిగణించుకున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా భద్రాచలంకి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 6 మండలాలను విభజన చట్టంలో భాగంగా తెలంగాణ మండలాలను ఏపీకి బదలాయించారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక 5 గ్రామాలకు తమకు కావాలి, తమకు ఇవ్వడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఒకవేళ ఏపీకి వెళ్ళాలనుకున్న ఆ గ్రామాలని దాటి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 5 గ్రామాలు కూడా తమకు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు కొత్తగా డిమాండ్ని ఏపీ ముందుంచబోతున్నారు. ఏపీ ఏం చేస్తుంది, ఏపీ 5 గ్రామాలను ఇవ్వడానికి అంగీకరిస్తే ఆ సమస్య కూడా సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న భూభాగం జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న భూభాగాలకు సంబంధించి ఇంకా కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. ఆ వివాదాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన ఆస్తుల వివాదంలో ఏ రాష్ట్రం అయితే విడిపోతాయో 10 సంవత్సరాలు కమాండ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండాలని నిర్దేశించారు. అది జూన్ 2తో ముగిసిపోయింది. ఇక కమాండ్ క్యాపిటల్ కొనసాగింది. పూర్తిగా తెలంగాణ భూభాగం మీద ఉన్న ఆస్తులకు సంబంధించి, భవనాలకు సంబంధించిన హక్కులు తమకే వస్తాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఈ మేరకు అవన్నీ కూడా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అయితే ప్రధానంగా కొన్ని సీఎంల స్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా 23 సంస్థల పంపిణీ పైన ఒక కొలిక్కి వచ్చింది. 9వ 10 షెడ్యూల్లో ఉన్న విభజన చట్టంలోని ఆ షెడ్యూల్లో ఉన్న అంశాలకు సంబంధించి 23 పంపిణీలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వాటి సమస్య పరిష్కారం అంది. ఇక 68 సంస్థల దానిపైన కూడా అభ్యంతరాలు లేవని కూడా చెప్తున్నారు. మొత్తం 91లో ఈ అంశాలకు సంబంధించి పూర్తిగా తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకోవాలని చెప్తున్నారు. ఇక ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న బస్ భవన్ ఉంది. ఆ బస్ భవన్కి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ, తార్నాకలోని ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన భవన్ విషయంలో కానీ తమకు హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు సంబంధించి, ఆ భవనాలకు సంబంధించి తమకు కాంపెన్సేషన్ చెల్లించాలని కూడా ఏపీ చెప్తుంది. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఆ భవనాల్లో కూడా వాటా ఉంది. దానికి సంబంధించి కూడా మాకు హక్కు ఉందని చెప్తుంది. ఇక హాకా భవన్కి సంబంధించి కూడా హాకా భవన్లో కూడా తమకు భాగస్వామ్యం ఉంది. దానికి సంబంధించిన వివాదం కూడా తేలాలని చెప్తుంది. ప్రధానంగా కార్పొరేషన్లు ఏర్పడినప్పుడు కార్పొరేషన్ ఉమ్మడి ఆస్తుల్లో భాగంగా కార్పొరేషన్లు ఏర్పడినప్పుడు ఆ కార్పొరేషన్లకు సంబంధించి అప్పులు కూడా చేశారు. ఆ కార్పొరేషన్ల భవనాలకు సంబంధించిన హక్కులు కూడా మాకుంటాయని ఏపీ భావిస్తున్న నేపథ్యంలో, ఏపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ కార్పొరేషన్లకు సంబంధించి కూడా తమకు వాటా తేల్చాలని ఏపీ భావిస్తున్న నేపథ్యంలో తమకు ఈ భూభాగంలో ఉన్న ఆస్తులు మొత్తం తమకే ఉంటాయి, ఇటువంటి హక్కులు లేవని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఒకవేళ కనుక ఆస్తులు, భవనాలకు సంబంధించినవి మొత్తం తెలంగాణ ప్రభుత్వం బదలాయించుకోవాలనుకుంటే ఢిల్లీలో ఏ విధంగా ఏపీ భవన్ ఉందో ఆ విధంగా ఇక్కడ
హైదరాబాద్లో కొన్ని భవనాలను కేటాయించాలి, శాశ్వతంగా ఏపీకి ఆస్తులు మిగిలిపోవాలన్న అంశానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఆ భవనాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా కొంత కాంపెన్సేషన్ చెల్లిస్తుందా అనేది చూడాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన అంశానికి సంబంధించి కొర్రి పెడుతుంది. ఒకవేళ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కొన్ని ఆస్తులు కనుక ఏపీ కనుక డిమాండ్ చేస్తే హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో కూడా మాకు వాటా ఉంటుందని చెప్తుంది. ఇక ఏపీ తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన విషయాల్లో కూడా తమకు వాటా ఉంది. ఆ వాటా కూడా తేల్చాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న భారీ వివాదం విద్యుత్ బకాయిల విషయంలో వివాదం నడుస్తుంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ విద్యుత్ బకాయిల అంశానికి సంబంధించి భారీ ఎత్తున గొడవ నడుస్తుంది. సుమారు 24,000 కోట్లు తెలంగాణకు ఏపీ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసి 7,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. విభజన చట్టంలో భాగంగా ఏపీ జెన్కో నుంచి విద్యుత్ సరఫరా చేశారు అన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ చీకట్లో కూరుకుపోయే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని విద్యుత్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా విస్తరించిన నేపథ్యంలో ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీ జెన్కో నుంచి ఖచ్చితంగా కొంత విద్యుత్ సరఫరా చేయాలని పునర్విభజన చట్టంలో నిర్దేశించిన క్రమంలో ఏపీ జెన్కో విద్యుత్తుని తెలంగాణకు పంపిణీ చేసింది. దానికి సంబంధించిన బకాయిలు తమకు దాదాపు 3,500 కోట్లు చెల్లించాలి. దానికి సర్ఛార్జిగా సకాలంలో చెల్లించలేదు కాబట్టి దానికి సంబంధించి 7,000 కోట్లు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం అనేక మార్లు లేఖలు రాసింది. ఆ డిమాండ్ను కూడా ముందుంచుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు పీపీఏలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన భారీ నష్టం తెలంగాణకు వచ్చింది. కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. ఆ అగ్రిమెంట్లు అన్నీ కూడా తెలంగాణ మీద పడడం వల్ల ఆ డబ్బు అంతా కూడా తెలంగాణ చెల్లించింది. ప్రధానంగా కేంద్రీయ విద్యుత్ సంస్థ ఎక్కడైతే కర్నూలు, అనంతపురం జిల్లాలోని విద్యుత్ అభివృద్ధి పనులకు ఆ 2 జిల్లాలకు సంబంధించి సిసిడిఎల్ నుంచి కొంత అప్పు చేశారు. ఆ అప్పుకు సంబంధించి 12,241 కోట్లు తమకు చెల్లించాల్సి ఉంది. దానికి అప్పు చేశారు ఆ 2 జిల్లాలో ఉమ్మడి రాష్ట్రం ఉన్న క్రమంలో. కాబట్టి తాము చెల్లించాల్సిన 7,000 కోట్లు కాదు, ఇక తెలంగాణ ప్రభుత్వానికే మీరు ఇంకొక 7,000 కోట్ల వరకు చెల్లించవలసిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనంతపురం, కర్నూలు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు అది ఉమ్మడి రాష్ట్ర ఆస్తిగానే పరిగణించాలి, ఉమ్మడి రాష్ట్ర అప్పుగానే పరిగణించాలి తప్ప రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 జిల్లాల్లో ఖర్చు పెట్టిన వ్యవహారానికి సంబంధించి మీరు 12,000 కోట్లు ఎలా అడుగుతారని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించిన విద్యుత్ బకాయిల మధ్య వివాదం కనుక పరిష్కారం దొరికితే అనేక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న చిక్కుముడి అయితే ఖచ్చితంగా విడిపోయే అవకాశం ఉంది. జెన్కో డిమాండ్ చేస్తుంది. జెన్కో సరఫరా చేసిన మొత్తం విద్యుత్తుకు 3,440 కోట్లు అసలు చెల్లిస్తే దానికి సర్ఛార్జ్ 2022 నాటికే మరొక 3,700 కోట్లు, దాదాపు 7,000 కోట్ల వరకు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాల్సే. తాము పంపిణీ చేసిన విద్యుత్తుకు మాత్రమే తాము డబ్బు చెల్లించాలని కోరుతున్నామని ఏపీ భావిస్తుంది. అవి ఏవి కూడా ₹1 కూడా చెల్లించే అవకాశం లేదు. పీపీఏల రూపంలో మేము నష్టపోయాం. అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు తీసుకున్న రుణం 12,240 కోట్లకు అది కూడా మీరే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ వివాదాన్ని ప్రధానంగా ముందుంచబోతుంది. ఇక కోర్టు పరిధిలో ఉన్న అంశం, ఇక ఇవన్నీ కూడా సీఎంల స్థాయిలో పరిష్కరించుకునే అవకాశం ఉంది. భవనాలకు సంబంధించి కానీ, ఆస్తులకు సంబంధించి కానీ, విద్యుత్ బకాయిలకు సంబంధించి కానీ ఇది సామరస్యపూర్వకంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూర్చుంటే, అధికారుల మధ్య సమన్వయం కుదిరితే ఇవన్నీ కూడా సీఎంల స్థాయిలో పరిష్కరించుకునే అవకాశం, సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఇక కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన డబ్బు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఖాతాకు బదిలీ అయింది అని కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. అనేక ఖాతాలు కూడా విభజన చట్టంలో భాగంగా 2 రాష్ట్రాలు విడిపోగానే అనేక అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన సందర్భంగా అందులో ఉన్న డబ్బు మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. స్పోర్ట్స్ అకాడమీ డబ్బుతో పాటు ఇంకా కొన్ని అకౌంట్లో ఉన్న డబ్బు కూడా ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయింది. కాబట్టి ఆ అకౌంట్ల వ్యవహారాన్ని కూడా తేల్చాలి. తమకు 100 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చెప్పాలని చెప్తుంది. ఇది కోర్టుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున కోర్టుకు వెళ్ళారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఈ 2 రాష్ట్రాలు కనుక అకౌంట్లకు సంబంధించి ఒక ఒప్పందానికి కనుక వస్తే, కానీ కోర్టులో ఉపసంహరణ పిటిషన్ వేసుకుంటే ఆ వివాదం కూడా తొలగిపోయిన అవకాశం ఉంటుంది. ఇక కేంద్రం పరిష్కరించాల్సిన ఇవన్నీ సీఎంల స్థాయిలో కోర్టు పరిధిలో ఉన్న అంశాలు పక్కకు పెడితే, ఇక కేంద్ర పరిధిలో ఉన్న ఒక అంశం
కృష్ణా నీటి వాటకు సంబంధించిన వ్యవహారం తేలాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కాలం నుంచి కృష్ణా నీటి వాటకు సంబంధించి ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సంబంధించిన వ్యవహారాన్ని ఇప్పటికీ తేలేదు. అనేక ట్రిబ్యునల్ వేశారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు, బచావతి ట్రిబ్యునల్ వేశారు. ఇవన్నీ కూడా ట్రిబ్యునల్లో సాధ్యం కానిది ఇప్పుడు ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కొంత నీటి 811 టీఎంసీల నీటిని కేటాయించారు. కృష్ణాలో గోదావరి నీటి విషయంలో పెద్దగా వివాదం లేదు, మిగులు జలాలన్నీ కూడా ఏపీ వాడుకోవచ్చు, ఆ విషయంలో పెద్దగా వివాదం లేదు. కానీ కృష్ణా నీటి విషయంలో చాలా కాలం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం నడుస్తుంది. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా వివాదం నడుస్తుంది. విభజన చట్టంలోని తాత్కాలిక కేటాయింపులు మాత్రమే చేశాం. తాత్కాలిక కేటాయింపుల మీద మరొకసారి ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనంతరం తేల్చి చెప్పింది. దాని ప్రకారం ఏపీకి 68% అంటే 512 టీఎంసీలు, తెలంగాణకు 32% అంటే 299 టీఎంసీల నీటి వాటా దక్కుతుందని, అది విభజన చట్టంలోని తాత్కాలికంగా మాత్రమే కేటాయిస్తామని ఆ రోజు విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ కొత్త కొర్రి పెడుతుంది. 50% నీటి వాటా తమకు రావాలి. కృష్ణా పరివాహక ప్రాంతము, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా తెలంగాణ భూభాగంలో ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు 50%, 811 టీఎంసీల్లో 50% నీటి వాటా తమకు రావాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేసింది. కానీ విభజన చట్టంలో ఏ విధంగా పేర్కొన్నాలో 1,512 టీఎంసీలు ఆంధ్రకు దక్కాలి, అదేవిధంగా 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు దక్కుతుందని వాదిస్తుంది. దీనిపైన ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనంతరం కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరొక ట్రిబ్యునల్ వేసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పింది. ఇప్పటివరకు తేలలేదు. ఈ వాటాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక కూర్చొని ఖచ్చితంగా 50% వాటా కావాలని కోరుతున్న తెలంగాణ, ఎక్కువ వాటా శాతం విభజన చట్టం ప్రకారం 65% నీటి వాటా ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్తున్న తెలంగాణ విషయంలో, కృష్ణా నీటి వాటా విషయంలో కనుక ఒక ఒప్పందానికి వచ్చి ఇరు రాష్ట్రాల సీఎంలు కనుక అంగీకరిస్తే సుదీర్ఘకాలంగా కృష్ణా నీటి విషయంలో కొనసాగుతున్న ఒక వివాదం అయితే పరిష్కరించే దిశగా చేకూరుతుంది. సో దీనికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఆ తర్వాత వేసిన మరొక ట్రిబ్యునల్కు సంబంధించి అంగీకరిస్తారా లేదా అని చూడాలి. తెలంగాణ ప్రభుత్వం 50% నీటి వాటా కనుక దక్కించుకోగలిగితే ఖచ్చితంగా పెద్ద విజయంగానే చెప్పవచ్చును. కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, క్యాచ్మెంట్ ఏరియాకు ఎక్కువ ఉంది కాబట్టి తమకు ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇది అంతా ఒకవైపు ఇరు రాష్ట్రాల సీఎంలు వచ్చి కూర్చొని ఒక సమస్యను పరిష్కరించుకో దిశగా ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ రాజకీయంగా ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తుంది, తెలంగాణ ఆస్తులు కానీ భవనాలు కానీ ఖచ్చితంగా తెలంగాణ వనరులు కానీ ఏమాత్రం ఒకటి కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి వీలేదు, ఖచ్చితంగా తెలంగాణ తరఫున పోరాడాలి, దిశగా ప్రయత్నం చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే మరోసారి చంద్రబాబు నాయుడు తెలంగాణ గడ్డ మీద రావడాన్ని బీఆర్ఎస్ రాజకీయంగా దాన్ని మళ్ళీ ఒక అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది, తెలంగాణ వనరులను దోచుకునేందుకు ప్రయత్నం చేస్తుందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం ఏం జరుగుతుంది, సీఎంల స్థాయిలో ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేకుంటే కేంద్రం పరిష్కరిస్తుందా అనేది చూడాలి.